నమస్తే అండి. నేను డాక్టర్ శ్రీధర్ గంగవరపు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, విశాఖపట్నం. సో ఈ రోజు మెయిన్ మన యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన హాస్పిటల్లోని ఆర్థ్రోస్కోపీ అంటే మనం తెలుగు భాషలో చెప్పాలంటే కీ హోల్ ఆపరేషన్స్ అని అంటాం ముఖ్యంగాను. సో ఈ ఆపరేషన్స్ లోనే ఒక మైల్ స్టోన్ ఆర్ ఏదైతే మనం స్పెషలైజ్డ్ సర్జరీస్ చేస్తున్నామో దాని గురించి తెలియపరచడానికి మనం ఈ మీటింగ్ కండక్ట్ చేసాం. సో ముఖ్యంగా ఏంటంటే ఆర్థ్రోస్కోపీ అనేది ఏంటంటే, ఇంతకు ముందు మనం ఓపెన్ చేసి ఏదైనా సరే మోకాలు కానీ భుజం కానీ అలాగే యాంకిల్ జాయింట్ కి ఓపెన్ చేసి సర్జరీస్ చేసేవాళ్ళం. ఒక 25-30 కుట్లు సర్జరీస్ చేసేవారం. 25-30 కుట్లు పడేవి. పేషెంట్ తర్వాత కోలుకోవడానికి కొన్ని నెలల నుంచి సంవత్సరాల పాటు టైం పట్టేది. ఎస్పెషల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే స్పోర్ట్స్ ఆడతారో, అలాగే ఎవరైతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో యంగ్ పర్సన్స్ 25-30 ఇయర్స్ వాళ్ళు ఎవరైతే ఇంజురీ అవుతారో వాళ్ళకి ఈ లిగమెంట్స్ ఏదైతే నరాలు కట్ అవ్వడం వల్ల చాలా వరకు వాళ్ళు బెడ్ రెస్ట్ ఉండడం కానీ, తర్వాత వాళ్ళు రికవర్ అవ్వడం లేట్ అవ్వడం, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్స్ ఏదైతే సర్జరీ అయిన తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ స్పోర్ట్స్ ఆడలేకపోవడం అనేది చాలా కామన్ గా చూసేవాళ్ళం అండి. సో ఇప్పుడు వచ్చిన మెయిన్ టెక్నాలజీ కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ సర్జికల్ టెక్నిక్స్ వల్ల ఏంటంటే మెయిన్ మనం ఎటువంటి ఇంజురీ అయినా, సో ఏదర్ స్పోర్ట్స్ లో వాళ్ళు ఏమైనా ఇంజురీ అయినా, అలాగే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో కానీ ఏదైనా ఇంజురీ అయినా, సో ఎన్ని లెగమెంట్స్ కట్ అయినా, మోకాల్లో కానీ భుజంలో కానీ ఏదైనా మాక్సిమం లెగమెంట్స్ అన్ని డ్యామేజ్ అయినా సరే వాటిని మనం ఆర్థ్రోస్కోపీ అంటే ఈ కీ హోల్ ఆపరేషన్ దాంతో మనం సరిచేసి వాళ్ళని ఎంత త్వరగా మనం రికవర్ చేయగలం అంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్. సో సపోజ్ ఇప్పుడు వాళ్ళు హౌస్ వైఫ్ అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కానీ, అలాగే ఎవరైనా సరే రీక్రియేషనల్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళైతే వాళ్ళు ఆడేది, అలాగే స్పోర్ట్స్ పర్సన్ క్రికెటర్ కానీ కబడ్డీ కానీ ఎవరైనా ఫుట్బాలర్ బాస్కెట్బాల్ టెన్నిస్ ఎవరైనా ఏదైనా స్పోర్ట్స్ లోని ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ ఏమైనా ఇంజురీ అయితే కనుక యూజువల్లీ ఒక 6 months to 8 months లోని వాళ్ళని తిరిగి మనం స్పోర్ట్స్ ఆడేటట్టు చేయడం అనేది మెయిన్ ఉద్దేశం అండి. సో ఈ ఆర్థ్రోస్కోపీలో ఏంటంటే చాలా వరకు ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ అన్ని వచ్చాయి. సో ముఖ్యంగా మనం గమనిస్తే ఏంటంటే 1-2 నరాలు కట్ అయినప్పుడు పర్వాలేదు. ఎక్కువగా కనుక ఒక 4-5 లిగమెంట్స్ కట్ అయినా, ఒక 6-7 లిగమెంట్స్ అన్ని కట్ అయినప్పుడు యూజువల్ గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి సర్జరీ చేసేటప్పుడు కట్ అయిన లిగమెంట్ ని మనం ఎలా తిరిగి రీప్లేస్ చేయాలి అంటే రీకన్స్ట్రక్ట్ చేయాలనేది చాలా కామన్ గా ఉండే ప్రాబ్లం. సో దానికి సంబంధించి యూజువల్ గా ఏమవుతుందంటే మనం ఒక కాల్లో సర్జరీ అయినప్పుడు కింద పాదం దగ్గర నుంచి కానీ వేరే నరం తీసి దాన్ని మనం సరి చేయడం, పక్క కాలు నుంచి అంటే మనకు కుడి కాలు దెబ్బతింటే ఎడం కాలు నుంచి కూడా దానికి సంబంధించిన లెగమెంట్ తీసి మనం రీకన్స్ట్రక్షన్ అంటే కొత్త లెగమెంట్ తయారు చేయడం జరుగుతుందండి. సో ఇలాంటివి చేసేటప్పుడు యూజువల్ గా ప్రాబ్లం ఏమవుతుందంటే ఇంజురీ బాగా సివియర్ అయినప్పుడు మనకు ఆ లెగమెంట్ సరిపోకపోవచ్చు. రెండో ప్రాబ్లం ఏంటంటే మనం ఆ లెగమెంట్ సర్జరీ చేసిన తర్వాత ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్ మళ్ళీ స్పోర్ట్స్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఆడినప్పుడు ఆ లెగమెంట్ వీక్ ఉండడం వల్ల కానీ, వాళ్ళు స్పోర్ట్స్ అప్పుడు అంతగా ఎక్సర్సైజెస్ స్ట్రెంత్ అవ్వకపోవడం వల్ల వాళ్ళ మజిల్స్ మళ్ళీ అవి తిరిగి తెగిపోయే ఛాన్స్ చాలా హై ఉండేవండి. సో ఈ రోజు మనం చేసిన మెయిన్ మైల్ స్టోన్ ఆర్ మేజర్ సర్జికల్ అచీవ్మెంట్ ఏంటంటే ఒక కొత్త టెక్నిక్ అనేది రావడం జరిగిందండి మన ఇండియాలోనే లాస్ట్ 6 months to 1 year లోనే బయోబ్రేస్ అనే ఒక కొత్త టెక్నిక్ దాంతో సర్జరీ చేసాం. సో ముఖ్యంగా ఏంటంటే మనం ఏమైనా సర్జరీ చేసినప్పుడు మనం కొత్తగా ఒక లెగమెంట్ తయారు చేస్తే ఇనీషియల్ గా ఫస్ట్ 3 నెలల నుంచి 6 నెలల వరకు వాళ్ళ పనులు చేసేటప్పుడు ఈ లెగమెంట్ సాగిపోవడం కానీ, అలాగే ఇది వీక్ అవడం కానీ, అలాగే 6 నెలల నుంచి 9 నెలల తర్వాత వాళ్ళు స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు ఈ లెగమెంట్ మీద ఎక్కువ లోడ్ ఎక్కువ పడి అది మళ్ళీ తిరిగి కట్ అవ్వడం అనేది చాలా హై ఛాన్స్ ఉంటుంది. దానికి పాతకాలంలో ఏముండేవంటే సింథటిక్ అంటే ఆర్టిఫిషియల్ లెగమెంట్స్ అనేవి చాలా కామన్ గా ఉండేవి. సో ఆర్టిఫిషియల్ లెగమెంట్ ని మనం తయారు చేసే లెగమెంట్ తో పాటు లోపల మనము తయారు చేసి రీకన్స్ట్రక్ట్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటంటే రియాక్షన్. సో మనం అందరికీ తెలిసింది ఏంటంటే ఒక ప్లేట్ కానీ రాడ్ కానీ ఏదైనా ఒక ఫారెన్ మెటీరియల్ మన బాడీలో పెట్టినప్పుడు ఏం చేస్తుందంటే అది ఒక ఇన్ఫెక్షన్ కానీ ఆర్ ఇన్ఫ్లమేషన్ రియాక్షన్ అంటాం, మన కామన్ భాషలో రియాక్షన్ అని అంటాం. సో ఇలాంటి రియాక్షన్స్ అనేవి కామన్గా వస్తూ ఉండేవి. అలాగే మోకాల్లో చేస్తే మోకాలు వాపు రావడం, కంటిన్యూగా నొప్పి రావడం అనేది చాలా సాధారణంగా చూసేవాళ్ళం. అందుకని అది అంత పాపులర్గా మనం ఆ టెక్నిక్ని వాడలేకపోయేవాళ్ళం. సో ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ ఆర్ కొత్త టెక్నిక్ ఏంటంటే బయోబ్రేస్ అనేది ఏంటంటే ఏదైనా లెగమెంట్ కట్ అయినప్పుడు మనం ఆ బయోబ్రేస్ అనేది ఒక థర్డ్ టైప్ లోనే ఒక ఇంప్లాంట్ లాంటిది అనమాట. సో ఆ టెక్నిక్ తో మనం లెగమెంట్ తయారు చేసేటప్పుడు దాంతో పాటు దీన్ని కూడా కలిపి మనం ఒక లెగమెంట్ రీకన్స్ట్రక్ట్ చేస్తే ఏదైనా లెగమెంట్ అది ఏసీఎల్ కావచ్చు, ఎంసీఎల్ కావచ్చు, పీసీఎల్ కానీ మోకాల్లో ఏ లెగమెంట్ అయినా సరే మనం కొత్త లెగమెంట్ రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఈ టెక్నిక్ తోని మనం తయారు చేసినట్టయితే ఫస్ట్ 1.5 నుంచి 2 సంవత్సరాల వరకు వాళ్ళు ఎటువంటి స్పోర్ట్స్ వాడినా, ఎటువంటి రిస్క్ అంటే ఏమైనా ఒకవేళ పడిపోయినా ట్విస్టింగ్ ఇంజురీ అయినా సరే మన ఒరిజినల్ లెగమెంట్ ఏదైతే తయారు చేస్తామో అది స్ట్రెచ్ అవ్వకుండా అది మళ్ళీ
ఊడిపోకుండా ఆర్ అది మళ్ళీ తెగకుండా రీటేర్ అంటాం దాన్ని, మళ్ళీ కట్ అవ్వకుండా ఆ ఛాన్స్ని చాలా వరకు తగ్గించి ప్రొటెక్ట్ చేస్తాం, అంటే మన లిగమెంట్ని కాపాడడం జరుగుతుంది. రెండోది, మనం ముందు అనుకున్నట్టుగా మనం ఆర్టిఫిషియల్ ఏది వాడినా సరే మళ్ళీ బాడీ రియాక్షన్ రావడం చాలా సాధారణం. సో అందుకనే దీనిలో ఉన్న కొత్త టెక్నిక్ ఏంటంటే 1.5 నుంచి 2 సంవత్సరాలు పోయిన తర్వాత మన లిగమెంట్తో పాటు మనం వేసిన ఈ బయోబ్రేస్ కూడా మన లిగమెంట్తో పాటు కలిసిపోయి ఇది కూడా ఒక కొత్త లిగమెంట్ కింద తయారవుతుంది. సో అలాంటిది ఇప్పటి వరకు ఎక్కడ టెక్నాలజీ లేదండి. సో ఇది కూడా ఒక లిగమెంట్ కింద తయారవడం వల్ల 2 సంవత్సరాల తర్వాత మన బాడీలో ఒక ఫారెన్ పార్టికల్ కానీ మనం వేసిన కొత్తది ఏది కనపడదు అనమాట. సో ఎటువంటి రియాక్షన్ రాదు. 2 సంవత్సరాలకి అది నార్మల్ లిగమెంట్ అయిపోవడం వల్ల మనం కట్ అయిపోయిన తర్వాత చేసిన కొత్త సర్జరీ లిగమెంట్ ఏదైతే మనం గ్రాఫ్ట్ ఉంటుందో అది 100% హీల్ అయ్యి చాలా ఫాస్ట్గా వాళ్ళు స్పోర్ట్స్కి వెళ్ళగలుగుతారు, తొందరగా హీల్ అవుతుంది, వాళ్ళు బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీస్ చాలా ఫాస్ట్గా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇది మనం మోకాలే కాకుండా భుజంలో కూడా, అలాగే భుజం జాయింట్లో కూడాను, షోల్డర్లోని ఏమైనా రొటేటర్ కఫ్ టైర్స్ అంటే ఏమైనా కండరాలు కట్ అయిపోయి ఆ కండరాలు బాగా నలిగిపోయి చిరిగిపోయి ఉండి మనం దాన్ని ఇంకా కుట్టలేము, దాన్ని రిపేర్ చేయలేని పరిస్థితిలో ఇలాగే బయోబ్రేస్ ప్యాచ్ అని ఉంటుంది. సో ఈ ప్యాచెస్ వాడడం వల్ల మనం చిరిగిపోయిన ఆర్ టేర్ అయిన కండరాలను మళ్ళీ మనం తిరిగి నార్మల్ పొజిషన్కి రిపేర్ చేయగలుగుతాం. అది కూడా ఇలాగే 1.5-2 సంవత్సరాలకి నార్మల్ కండరాల్లాగే పెరిగి బాగా న్యాచురల్గా హీల్ అవ్వడం జరుగుతుంది. సో ఈ టెక్నిక్ వల్ల ఏంటంటే మన ఏదైతే ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్ ఉన్నారో ఆర్ మోర్ ఇంపార్టెంట్లీ స్పోర్ట్స్ పర్సన్, ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి తొందరగా దీన్ని హీలింగ్ చేసి వాళ్ళు రిటర్న్ టు స్పోర్ట్స్ అంటారు. సో యూజువల్గా మనం ఏదైనా సరే స్పోర్ట్స్ ఇంజరీ చూస్తే దానిలో రిటర్న్ టు స్పోర్ట్స్ యాక్టివిటీ అన్న పదాన్ని వాడతాం. సో ఎనీ స్పోర్ట్స్లో వాళ్ళకి ఇంజరీ అయిందనంటే ఎంత తొందరగా వాళ్ళు తిరిగి నార్మల్గా ఎంత పర్సెంటేజ్ స్పోర్ట్స్ ఆడగలుగుతున్నారు. సో వాళ్ళు బ్యాక్ టు స్పోర్ట్స్ అయ్యాక 90%, 100%, ఓన్లీ 50% వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉన్నదనేది చూడడం జరుగుతుంది. సో ఈ రిటర్న్ టు స్పోర్ట్స్ యాక్టివిటీ ఆల్మోస్ట్ 90 to 95% ఈ టెక్నాలజీ వల్ల ఉండడం జరుగుతుంది. సో ఈ సర్జరీ దానివల్ల మనం ఏంటంటే ఈ మోకాల్లోని బయోబ్రేస్ టెక్నాలజీ అనేది ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో మన ఫస్ట్ టైం మెడికవర్ హాస్పిటల్ ఎంబీపీ విశాఖపట్నంలో చేయడం జరిగింది. సో ఆ సర్జరీ దాని నుంచి మనం చూసిన ఎన్ని, సో ఆ లిగమెంట్ ఇంజరీ వల్ల మనం ఆ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్, సో ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అనే సర్జరీ బయోబ్రేస్ టెక్నిక్తో చేయడం జరిగింది. చేసిన వెంటనే మనం నడిపించడం జరుగుతుంది. స్లోగా 4 వారాలు, 6 వారాలు, 8 వారాలు, 10 వారాలు అలా ప్రతి 2-3 వారాలకి డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉండటం జరుగుతుంది. సో అవి చేసుకొని వాళ్ళు యూజువల్గా బై 3 months to 6 months కంప్లీట్ నార్మల్ యాక్టివిటీకి వెళ్ళడం జరుగుతుంది. 6 to 7 months or 8 monthsకి స్పోర్ట్స్కి వెళ్ళడం జరుగుతుంది. హాయ్, నా పేరు శ్యామ్ సాయి. సో నేను మాస్టర్స్ చేస్తున్నా యూఎస్లో. సో రీసెంట్గా 1 year బ్యాక్ నేను ఇండియాకి వచ్చినప్పుడు నాకు ఇంజురీ అయ్యింది ఆడుతున్నప్పుడు. సో నేను పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత అలా కన్సల్ట్ చేస్తూ తెలిసింది ఏమంటే ఏసీఎల్ టేర్ అయ్యిందని చెప్పేసి. తర్వాత ఈ మెడికవర్ హాస్పిటల్ ఎంబీపీకి మేము వచ్చాం, శ్రీధర్ సార్ కన్సల్ట్ అయ్యాం. సో ఆల్మోస్ట్ September 29th నా సర్జరీ అయ్యింది. ఆల్మోస్ట్ 1 month అయ్యింది. పర్లేదు, రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుంది. సో నాకు ఫస్ట్ టైం బయోబ్రేస్ అనేది కొత్త టెక్నిక్. సో నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసేటప్పుడు వీడికి మోర్ సపోర్ట్ ఉంటుందని తెలిసింది. బట్ రికవరీ ఎంత ఫాస్ట్గా అవుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ రికవరింగ్ ఆల్మోస్ట్ 1.5 month అయ్యింది. ఇట్స్ ఫాస్ట్లీ రికవరింగ్. నమస్తే అండి, నేను డాక్టర్ అరుణ్ కుమార్, సెంటర్ హెడ్ ఆఫ్ మెడికవర్ హాస్పిటల్ ఎంబీపీ. మెడికవర్ is spread all over India in 3 states. We have totally 24 hospitals. So here in MVP we have expertise orthopedic department. ఏ స్పోర్ట్స్ ఇంజరీస్ కానివ్వండి, లేకపోతే ట్రామా కేసెస్ కానివ్వండి, ఎనీ లిగమెంట్ ఇంజరీస్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ అడ్వాన్స్ టెక్నిక్స్తో చేయడం జరుగుతుంది. వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ టు అనౌన్స్ దట్ వీఆర్ ద స్టేట్ ఫస్ట్, South India's first to use biobrace technique for the ligament injuries. And the other thing, we are very proud to announce that Dr. Sridhar Gangavarapu is the executive member, first in state, for Indian Arthroscopic Society. Thank you.